Hi teacher viewers, welcome to marathon program. Today subject based on Indian polity and topics union judiciary. So మనం previous classes లో మనం union judiciary సంబంధించిన క్వశ్చన్స్ సాల్వ్ చేయడం జరిగింది. దానికి ఒక కంటిన్యూషన్ పార్ట్ ఇది ఫర్ ఆల్ Tspsc, SSC and UPSC other competitive examination. So today first question. The power to enlarge the jurisdiction of the Supreme Court of India with respect to any matter included in union list of legislative power rests with A. the President of India, B. the Chief Justice of India, C. the Parliament, D. the Union Ministry of Law. So power to enlarge the jurisdiction of Supreme Court of India with respect to దేని గురించి ఎనీ మ్యాటర్ అంటే యూనియన్ లిస్ట్ అది కూడా లెజిస్లేటివ్ పవర్ సంబంధించింది. ఏదైతే యూనియన్ లిస్ట్లో ఉంటాయో రిలేటెడ్ పవర్ టు ఎన్లార్జ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ సంబంధించి మనకు క్వశ్చన్ అనేది రావడం జరిగింది. సో ఈ యూనియన్ లిస్ట్లో ఉన్న ఆఫ్ లెజిస్లేటివ్ పవర్ రెస్ట్ విత్ ఎవర్ అంటే పార్లమెంటు. సో కొంచెం డీటెయిల్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ది పార్లమెంట్ కెన్ రెగ్యులేట్ the organization and jurisdiction of the Supreme Court. It can expand the jurisdiction but can't curtail the same. Expand చేస్తుంది కానీ తగ్గించదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. The original jurisdictions of the Supreme Court of India does not extend to which of the following matter. సో ఏదైతే ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఉందో డస్ నాట్ ఎక్స్టెండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాటర్ అంటే ఏ మ్యాటర్కి ఇది ఎక్స్టెండ్ కాదు అని మనకు అడగడం జరిగింది. సో మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్గా అసలు ఈ ఒరిజినల్ జ్యూరిడిక్షన్ దేనికి ఎక్కువగా సుప్రీంకోర్టు డిస్ప్యూట్ని సాల్వ్ చేస్తుందని కూడా మీకు చెప్పడం జరిగింది. ఎవరెవరి మధ్య కూడా చెప్పాను మీకు. అయితే ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే బిట్వీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వన్ ఆర్ మోర్ స్టేట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ వన్ ఆర్ మోర్ స్టేట్ అంటే ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మధ్యలో ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే ఆ మ్యాటర్ సాల్వ్ చేయడం సంబంధించిన ఆప్షన్ ఇచ్చారు. అండ్ బి ఏమో బిట్వీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఎనీ స్టేట్ ఆర్ స్టేట్స్ ఆన్ వన్ సైడ్ అండ్ వన్ ఆర్ మోర్ అదర్ స్టేట్స్ ఆన్ ద అదర్. సో ఇది ఇచ్చారు. అండ్ థర్డ్ వన్ ఏమో ఆప్షన్ సి ఏమో బిట్వీన్ టూ ఆర్ మోర్ స్టేట్స్ ఇఫ్ అండ్ in so far as the disputes involves any question whether of law or fact on which the existence or extent of a legal rights depends. And D emo dispute arising out of any treaty, agreement, covenant, engagement, signed, other similar instrument. So మీకు ఆల్రెడీ ప్రీవియస్లో చెప్పాను, మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎనీ అంటే వన్ ఆర్ మోర్ స్టేట్ చెప్పాను, ఇది కరెక్టే. అండ్ సెకండ్ కూడా కరెక్ట్ అండి. ఎనీ స్టేట్ ఆర్ స్టేట్స్ ఆన్ ద వన్ సైడ్ అండ్ అదర్ వన్ ఆర్ మోర్ అదర్ స్టేట్స్ ఆన్ అదర్ సైడ్ కూడా ఏదో చెప్పాను. అండ్ బిట్వీన్ టూ ఆర్ మోర్ స్టేట్ కూడా చెప్పాను. బట్ డి అనేది రాంగ్ అండి. సో ఇవి ఎనీ డిస్ప్యూట్స్ బిట్వీన్ యూనియన్ అండ్ వన్ ఆర్ మోర్ స్టేట్స్ కమ్స్ అండర్ ద ఎక్స్క్లూజివ్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. Recently the Supreme Court of India issued certain guidelines to put a halt to 𝗧𝗦𝗔𝗧. In this regard, consider the following statement. 1. Women cops in civil uniform should be deputed at the public places. Second one, the court also ordered the states and union territories to form a uniform law. Third one, the 𝗧𝗦𝗔𝗧 can lead to violation of the fundamental right. So మనకు అడిగింది ఏమిటి? కరెక్ట్. సో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది రిలేటెడ్ ఏంటంటే 𝗧𝗦𝗔𝗧 సంబంధించింది. సో ఇది చూస్తే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ యూనియన్ టెరిటరీస్ టు డెప్యూట్ ఫీమేల్ పోలీస్ ఆఫీసర్స్ ఇన్ ప్లేన్ క్లాత్స్ ఎట్ ద పబ్లిక్ ప్లేసెస్ టు చెక్ ద ఇన్సిడెంట్ ఆఫ్ 𝗧𝗦𝗔𝗧. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. రీసెంట్గా ఏంటంటే కర్ణాటక స్టేట్లో ఎక్కువగా 𝗧𝗦𝗔𝗧 అని ఇక్కడ రాగింగ్ అవుతున్నాయని ఒక మెడికల్ కాలేజ్లో ఏంటంటే ఒక కాప్ని అంటే ఒక ఉమెన్ కాప్ని ఏంటంటే సివిల్ డ్రెస్లో పంపి 3 months అబ్జర్వేషన్ చేసి లాస్ట్కి ఎవరైతే 𝗧𝗦𝗔𝗧 అని రాగింగ్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఆప్షన్ D is the right answer of this question. Next question.
Article 136 of Indian Constitution authorize the Supreme Court to grant special leave to appeal. Which of the following statement is not correct with respect to appeal by special leave? A. It is a discretionary power of the Supreme Court. B. It can be granted against any court or tribunal including the military court. C. It can be related to any matter. D. None of these. సో మనం అడిగింది ఏమిటి? నాట్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు అపీల్ బై స్పెషల్ లీవ్. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 136 ఏంటంటే అపీల్ బై స్పెషల్ లీవ్ కెన్ బి గ్రాంటెడ్ అగైనెస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఎనీ కోర్ట్ గ్రాంటెడ్ అగైనెస్ట్ ఎనీ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఇంక్లూడింగ్ ద మిలిటరీ కోర్ట్. సో ఆప్షన్ B is the right answer of this question. It can be granted against any court or tribunal including the military court. దేనికి సంబంధించిందంటే ఆర్టికల్ 136 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆథరైజ్ ద సుప్రీం కోర్ట్ టు గ్రాంట్ స్పెషల్ లీవ్ టు అపీల్. సో మనం అడిగింది ఏమిటి? నాట్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు అపీల్ బై స్పెషల్ లీవ్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1. There is no provision in the Constitution of India for the impeachment of a judge of the High Court or Supreme Court. 2. The Parliament is not empowered to discuss the conduct of any judgment of the Supreme Court or High Court, and the protection in this regard is applied to is judicial duties as well as is private conduct. మనం అడిగింది ఏమిటి? కరెక్ట్. సో పార్లమెంట్కి ఏంటంటే పార్లమెంట్ నాట్ ఎంపవర్డ్ టు డిస్కస్ కండక్ట్ ఆఫ్ ఎనీ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ High Court, but protection of the judge in this regard is restricted to his official duties and does not apply to his private conduct. So మీకు అర్థమై ఉండాలి 2 అనేది రాంగ్ అని. సో ఇది ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే నో ప్రొవిజన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఇంపీచ్మెంట్ ఆఫ్ జడ్జ్ హైర్ కోర్ట్ ఆర్ సుప్రీం కోర్టు. సో ప్రొవిజన్ అనేది లేదు. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ డెత్ పెనాల్టీ. మన ఇచ్చింది ఏంటంటే డెత్ పెనాల్టీ. 1. ఇండియన్ లా పర్మిట్స్ ఎక్స్క్యూజన్ ఓన్లీ ఇన్ ద కేసెస్ ఆఫ్ రేరెస్ట్ ఆఫ్ రేర్ క్రైమ్. సెకండ్ వన్, ఇన్ ఇండియా పార్డనింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ విత్ రెస్పెక్ట్ టు డెత్ సెంటెన్స్ ఈజ్ డిసైడెడ్ బై ద ప్రెసిడెంట్ యాజ్ పర్ రికమెండేషన్ ఆఫ్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ. థర్డ్ వన్, రీసెంట్లీ చైనా పాకిస్తాన్ ఓటెడ్ అగైనెస్ట్ ఏ UN resolution on calling for a ban on capital punishment while India supported the resolution. డెత్ పెనాల్టీ అంటే ఉరి శిక్ష సంబంధించింది. ఇది మనకు ఈ మధ్య చాలా వరకు మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ క్లాస్లో. కొన్ని క్రైమ్ చేసి కొంత అంటే ఏదైతే రాజీవ్ గాంధీ అసాసినేషన్ ఏదైతే ఉందో ఆ కేసు సంబంధించింది, అండ్ బిల్కిస్ బానో అని చెప్పాను. ఇవి కొన్ని న్యూస్లో ఉన్నాయి కాబట్టి మనకు దీనిపైన పార్డనింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ అని అడగవచ్చు, లేకపోతే డెత్ పెనాల్టీ అని అడగవచ్చు, లేకపోతే కొన్ని క్రైమ్ సంబంధించి అడిగే అవకాశం ఉంది. అయితే ఇండియా వాజ్ అమాంగ్ ద 39 కంట్రీ ఓటెడ్ అగైనెస్ట్ UN జనరల్ అసెంబ్లీ. సో మీరు అర్థమై ఉండాలి 2, 3ని మనం ఈజీగా ఎలిమినేషన్ చేయవచ్చు. సో మన దగ్గర ఏముంది? ఆప్షన్ ఏ అండ్ బి. సో ఇండియా అనేది సపోర్ట్ చేయలేదు. ఓకే, నెక్స్ట్, ఇండియన్ లా పర్మిట్ ఎక్స్క్యూషన్ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్. సో రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు అయితేనే ఈ డెత్ పెనాల్టీ అనేది ఎక్స్క్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇన్ ఇండియా పార్డనింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ విత్ రెస్పెక్ట్ టు డెత్ సెంటెన్స్ ఈ డిసైడెడ్ బై ప్రెసిడెంట్ హ్యాస్ పర్ రికమెండేషన్ ఆఫ్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ. అంటే యూనియన్ హోమ్ మినిస్ట్రీ కనుక రికమెండేషన్ బట్టి ప్రెసిడెంట్ అతను డిక్లేర్ చేయడం జరుగుతుంది రిలేటెడ్ టు డెత్ సెంటెన్స్. సో రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఇన్ ఇండియా. ఇది కొంచెం న్యూస్లో ఉంది కాబట్టి దీనిపైన అడిగే అవకాశం ఉంది. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఇన్ ఇండియా. ఫస్ట్ వన్, ది ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వర్ స్టార్టెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ pursuant to the observation of the first National Judicial Pay Commission 1999, the 120th report of the Law Commission on Manpower Planning in the Judiciary. Second one, the fast track court are established to expeditiously dispose of long pending cases in the session courts and long pending cases of under trial prisoners. Third one, when judges are appointed to the fast track courts, their service conditions were settled by the framing of rules which were done in consultation with the high courts of the states. సో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏంటంటే కొన్ని కేసులు పెండింగ్ వల్ల జల్దీ దాన్ని పరిష్కారం చేయడము, అండ్ కొన్ని ఏదైతే ప్రిజనర్స్ అంటే కొన్ని కేసెస్ అండర్ ట్రయల్ ఉన్నాయో సో దానికి సంబంధించిన కూడా ఉన్న పెండింగ్ కేసెస్ని సాల్వ్ చేయడము. ఇంకోటి ఏంటంటే
ఇది ఎందుకు దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇదొక యూనిక్ అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అనేది ఇదొక యూనిక్ ఫీచర్ ఆఫ్ ద ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఈజ్ ప్రూవ్ టు బి కాస్ట్ ఎఫెక్టివ్. ఇదేంటంటే కాస్ట్ ఎఫెక్టివ్ అని అడగవచ్చు, ఇలా బిట్స్ కూడా కాస్ట్ ఎఫెక్టివ్. ఇది దేనికోసం అంటే న్యూ కోర్ట్స్ చార్జ్ విత్ ఎక్స్క్లూజివ్ వర్క్ ఆఫ్ డిస్పోజింగ్ ఆఫ్ అండర్ ట్రయల్ కేసెస్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ దేర్ ఎగ్జిస్టెన్స్. సో చాలా వరకు లార్జ్ మెజారిటీ ఆఫ్ అండర్ ట్రయల్స్ బీయింగ్ దోస్ హూ హ్యాడ్ బీన్ బుక్డ్ ఫర్ petty minor offences, they are bound to be discharged forthwith as most of them have been behind bars for period of which were longer than punishment warranted by the offence. So in plain terms this means a huge saving in jail expenditure. అంటే చాలామందికి శిక్షతో పాటు వాళ్ళకు కొన్ని కేసెస్ని జల్దీ ఏమైనా అంటే ఇప్పుడు ఒక ఖైదీ ఉన్నారండి, ఆ ఖైదీకి సంబంధించిన కేసెస్ని అటు పెండింగ్ అవుతూనే ఉంటుంది. అయితే ఇలాంటి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏంటంటే జల్దీగా కొంచెం అతను సంబంధించి కూడా కోర్టుని ఆ కేసుని సాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ త్వరగా కూడా అతను జస్టిస్ ఇవ్వడం కూడా అవుతుంది. అంటే ఈజీగా ఏదైతే ఉన్నాయో పెండింగ్ కేసెస్ ఉన్నాయో, ఏదైతే కొన్ని ప్రిజనర్స్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన పరిష్కారం అనేది ఈజీగా దీని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ వల్ల ఇది ఒక యూనిక్ ఫీచర్ ఆఫ్ కోడ్ అనేది టైప్ ఆఫ్ కోడ్ అండి. సో ఇది కూడా ఒక కాస్ట్ ఎఫెక్టివ్ అండి. సో ఫాస్ట్ ట్రాక్ కోడ్ గురించి మనకు అడిగే అవకాశం ఉంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్, ఎందుకంటే 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోర్ట్స్ గివెన్ బిలో. అసెషన్ ఏమి ఇచ్చారంటే ద సుప్రీం కోర్ట్ ఈజ్ ఎ కోర్ట్ ఆఫ్ రికార్డ్. రీజన్ ఏమి ఇచ్చారంటే వన్స్ ఎ కోర్ట్ ఈజ్ మేడ్ a court of record, its power to punish for its contempt necessarily follow from that position. సో మనకి సుప్రీం కోర్ట్ ఈజ్ ఎ కోర్ట్ ఆఫ్ రికార్డ్, మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది దీనికి సంబంధించి మనం ప్రీవియస్గా కూడా చేశాం కూడా. సో ఇది కరెక్టే. బట్ రీజన్ ఏమి ఇచ్చారు, వన్స్ ఏ కోర్ట్ ఈజ్ మేడ్ ఏ కోర్ట్ ఆఫ్ రికార్డ్, ఇట్స్ పవర్ టు పనిష్ ఫర్ ఇట్స్ కంటెంప్ట్ నెసెసర్లీ ఫాలోస్ ఫ్రమ్ దట్ పొజిషన్. సో ఇది కూడా కరెక్ట్. బట్ ఈ రీజన్ అండ్ అసెషన్కి ఇది రీజన్ కాదు. సో బోత్ ఏ అండ్ ఆర్ ఇండివిజువల్లీ ట్రూ, బట్ ఆర్ ఈస్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ ది క్వశ్చన్. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఆర్టికల్ 129 ఆఫ్ ద ఏదైతే ఉందో Indian Constitution, the Supreme Court to be court of record, the Supreme Court shall be a court of record and shall have all the power of such a court including power to punish, మీకు ఆల్రెడీ చెప్పాను, power to punish contempt of itself. Next question, consider the following statement and select the correct answer from the courts given below. Assertion A, judicial review is a process to restrain the executive or the legislature from exercising power which may not be sanctioned by the constitution. Reason ఏమి ఇచ్చారంటే the source of power of judicial review is article 13 of the constitution. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం జుడిషియల్ రివ్యూ సంబంధించి నేర్చుకున్నాము. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ ద జుడిషియల్ రివ్యూ ఆన్ లైన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కాన్స్టిట్యూషన్. అంటే Parliament is not supreme under the Constitution of India. Its powers are limited in a manner that the power is divided between center and states. So, Supreme Court enjoy a position which entrusts it with the power of reviewing the legislative enactment both of Parliament and state legislature. So, మీకు అర్థమై ఉండాలి, the grants the court a powerful instrument of judicial review under the Constitution. So, option B అనేది కరెక్ట్. ఎందుకంటే ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనేది కాదు, బట్ ఇండివిజువల్ రెండు కరెక్ట్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, జుడిషియల్ రివ్యూ అనేది ఆర్టికల్ 13 కూడా మనం ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాం దీని గురించి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోర్ట్స్ గివెన్ బిలో. అసెషన్ ఏమి ఇచ్చారంటే ద రూల్ మేకింగ్ పవర్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు ఎనీ లా మేడ్ బై ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా. రీజన్, ఓన్లీ an impartial and independent judiciary can protect the rights of the individual without fear or favor. సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకు అసెషన్, రూల్ మేకింగ్ పవర్ ఆఫ్ సుప్రీం కోర్టు ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు ఎనీ లా బై ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా. ఇది రాంగ్ అండి. ఎందుకంటే రూల్ మేకింగ్ పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఈజ్ సబ్జెక్ట్ టు ఎనీ లా మేడ్ బై ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా. సో నాట్ అనేది రాంగ్.
రీజన్ ఏమి ఇచ్చారు, ఓన్లీ ఇంపార్షియల్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కెన్ ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద ఇండివిజువల్ వితౌట్ ఫియర్ అండ్ ఫేవర్. సో ఇది కరెక్ట్, బట్ ఏ ఇస్ ఫాల్స్, ఆర్ ఇస్ ట్రూ, కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కరెక్ట్? ఫస్ట్ వన్, it has the power to entertain appeal from any court or tribunal within the India. Second one, it has the power to deliver advisory opinion on any question of fact or law referred to it by the president. 3, salaries of the judges of the Supreme Court are subject to vote by the parliament. Fourth one, its jurisdiction is binding on all other courts within India. సో మనం అడిగింది ఏమిటి, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సంబంధించి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ నేను డీటెయిల్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి కొంచెం. సుప్రీం కోర్టు ఇస్ ద హైయెస్ట్ కోర్ట్ అపీల్ ఫ్రమ్ ఆల్ కోర్ట్స్ ఇన్ ఇండియా, ఆల్ కోర్ట్స్ ఇన్ ఇండియా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో కొన్ని కేసెస్ ఏ విధంగా అపీల్ చేయడం జరుగుతుందంటే ఇట్ హియర్స్ అపీల్స్. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే కేసెస్ ఇన్వాల్వింగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్, అందులో ఏమిటంటే సివిల్, క్రిమినల్, అదర్వైజ్ ఆర్టికల్ 132 సంబంధించింది. సో సివిల్ ఆర్ క్రిమినల్ కేసెస్ సంబంధించింది అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సెకండ్ వన్, సివిల్ కేసెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కాన్స్టిట్యూషనల్ ఇష్యూ అంటే ఆర్టికల్ 133. థర్డ్ వన్ అంటే సుప్రీంకోర్టు ఇట్ హియర్స్ అపీల్స్ ఇన్ విచ్ కేసెస్ అంటే ఇవి. అంటే థర్డ్ వన్ ఏమిటంటే క్రిమినల్ మ్యాటర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కాన్స్టిట్యూషనల్ ఇష్యూ అంటే ఆర్టికల్ 134. ద సుప్రీం కోర్ట్ మే గ్రాంట్ స్పెషల్ లీవ్ టు అపీల్ ఇన్ సర్టెన్ కేసెస్ ఆర్టికల్ 136. ఆల్రెడీ మీకు దీనికి సంబంధించిన అన్ని చెప్పాను. సో ఆప్షన్ మనకు థర్డ్ ఏమి ఇచ్చారు, సాలరీస్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ సబ్జెక్ట్ టు ఓట్ బై ద పార్లమెంటు. ఓట్ బై ద పార్లమెంట్ కాదండి. సో 1 to 4 కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మీకు ఆల్రెడీ చెప్పాను సాలరీస్, అలవెన్సెస్, పెన్షన్స్ కానీ ఇంక్రీజ్ చేయాలంటే త్రూ పార్లమెంట్ అని, బట్ ఇక్కడ ఏం ఇచ్చాడు సబ్జెక్ట్ టు ఓట్ అని ఇచ్చారు, బట్ ఇది ఓట్ అనేది కాదు. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ గివెన్ బిలో ఈజ్ కరెక్ట్? Statement 1, the ideal of a common civil code is set forth in Article 44 of the Constitution of India. Second one, in certain respects, the High Court in India have been given more extensive power than the Supreme Court. Third one, the Supreme Court of India, the first fully independent court for the country, was set up under the Constitution of India in 1950. So, man adigindi emiti correct. So, మనం ఆల్రెడీ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్లో డిపిఎస్పిలో మనం డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనం ఆర్టికల్ 44 అనేది యూనిఫామ్ సివిల్ కోడ్ అని మీకు ఆల్రెడీ కొంతవరకు చెప్పడం జరిగింది. అయితే ఆర్టికల్ 44 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్టేట్స్ అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ ఆల్ సిటిజన్స్ ఇన్ ద కంట్రీ. అయితే ఈచ్ హై కోర్ట్ హ్యాస్ పవర్ టు ఇష్యూ ఎనీ పర్సన్ విత్ ఇన్ ఇట్స్ ఆర్డర్స్ different writs including habeas corpus, mandamus, prohibition, quo warranto and certiorari. Supreme Court of India was established on January 28 1950. It is the highest judicial forum అని ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్, ఎందుకంటే 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1, the maximum number of judges of the Supreme Court of India is prescribed in the Constitution of India. Second one, the maximum number of the member of the Union Public Service Commission is prescribed in Constitution of India. సో మనకు ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జడ్జెస్ అంటే మ్యాక్సిమం ఎంతమంది జడ్జెస్ ఉండాలి అనేది భారత రాజ్యాంగంలో ప్రెస్క్రైబ్ చేయడం జరిగిందని మనకు ఫస్ట్ ఇచ్చారు. సెకండ్ వన్ ఏమో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అంటే యూపీఎస్సి కమిషన్లో మ్యాక్సిమం మెంబర్స్ ఎంతమంది ఉండాలనేది భారత రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రెస్క్రైబ్ చేయడం జరిగిందని ఇది ఇచ్చారు. సో ఇక్కడేమో సుప్రీంకోర్టు, ఇక్కడేమో యూపీఎస్సీ. మన ఆల్రెడీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని అప్పుడు నేర్చుకున్నాం, ఆల్రెడీ మీకు చెప్పాను అండ్ క్వశ్చన్ కూడా సాల్వ్ చేయడం జరిగింది. అయితే ఆర్టికల్ 124 ఆఫ్ క్లాస్ ఏదైతే ఉందో ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ఇదేం చెప్తుందంటే దేర్ షెల్ బి ఏ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూటింగ్ ఆఫ్ ఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ until parliament by law prescribes a larger number of not more than 7 other judges.
సో ఇప్పుడు present the Supreme Court consists 33 judges, సో ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆర్టికల్ 315 ఏంటంటే యూపీఎస్సీ కన్సిస్ట్ ఆఫ్ ఏ చైర్మన్ అండ్ అదర్ మెంబర్స్ అపాయింటెడ్ బై ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ద కమిషన్ హ్యాస్ లెఫ్ట్ ద మ్యాటర్ టు డిస్క్రిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ హూ డిటర్మైన్ ఇట్స్ కంపోజిషన్. అంటే యూపీఎస్సీలో యూపీఎస్సీ కమిషన్లో ఎంత అంటే చైర్మన్తో పాటు మెంబర్స్ ఎంతమంది ఉండాలనేది ప్రెస్క్రైబ్ అనేది చేయలేదు దేంట్లో, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎందుకంటే ఇది డిస్క్రిషన్ ఆఫ్ ప్రెసిడెంట్, యూపీఎస్సీ యొక్క కాంపోజిషన్. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ jurisdiction of the Indian judiciary covers public interest litigation? Original jurisdiction, appellate jurisdiction, epistolary jurisdiction, advisory jurisdiction. సో ఏదైతే ఈ పిల్ ఉందో, సో పిల్ writ petition can be filed in Supreme Court under article ఏ కింద అంటే అండర్ ఆర్టికల్ 32 కిందికి. అది కూడా ఓన్లీ ఇఫ్ ఏ క్వశ్చన్ కన్సర్నింగ్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఏ ఫండమెంటల్ రైట్ ఈస్ ఇన్వాల్వ్డ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అండర్ 226 ఆఫ్ అండర్ ఆర్టికల్ 226 ఏ writ petition కెన్ బి ఫిల్డ్ ఇన్ ఏ హై కోర్టు. ఇక్కడ హై కోర్టు, ఇక్కడేమో సుప్రీం కోర్టు. అది కూడా వెదర్ ఆర్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ ఈస్ ఇన్వాల్వ్. సో ఇట్ కమ్స్ అండర్ అపిలేట్ జ్యూరిడిక్షన్. సో దేని కిందకి వస్తుందంటే అపిలేట్ జ్యూరిడిక్షన్. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఆన్ లైన్ ఆఫ్ దేని కిందకి వస్తుందంటే జ్యుడిషియల్ యాక్టివిజం. ఇది మీరు చెప్పాను మీకు. బట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫాలోయింగ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ద ఇండియన్ జ్యుడిషియరీ కవర్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే అపిలేట్ జ్యూరిడిక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎక్స్టెండ్స్ టు ట్రీటీస్ అండ్ అగ్రిమెంట్ సైన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశంతో పాటు ఇతర దేశాలతో ఏమైనా లేకపోతే ట్రీటీస్ అయినా అగ్రిమెంట్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించింది అంటే ఇది కూడా సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ జ్యూరిడిక్షన్ కిందకి వస్తుందని ఇవ్వడం జరిగింది. అండ్ సెకండ్ వన్ ఏమో డిస్ప్యూట్స్ బిట్వీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వన్ ఆర్ మోర్ స్టేట్స్. అండ్ థర్డ్ వన్ ఏమో సి ఏమో డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. అండ్ డి ఏమో ఏ బిల్ పాస్డ్ బై ద పార్లమెంట్ విచ్ ఈస్ వయలేటివ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను దీనికి సంబంధించింది. బిట్వీన్ ద ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎక్స్టెండ్ ఇన్ ఆల్ టు ఆల్ కేసెస్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఆర్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్స్ ఆన్ వన్ సైడ్ అండ్ వన్ ఆర్ మోర్ స్టేట్స్ ఆన్ అదర్ సైడ్ ఆర్ కేసెస్ బిట్వీన్ డిఫరెంట్ స్టేట్స్ అని చెప్పాను మీకు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో ఒరిజినల్ జ్యూరిడిక్షన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, which of the following statement with respect to the judiciary in Indian are correct? 1. Unlike in the United States, India has not provided for a double system of the courts. Second one, under the Constitution of India, there is a single integrated system of courts for the Union as well as the states. Third one, the organization of the subordinate judiciary varies slightly from one state to state. మనం అడిగింది ఏమిటి? కరెక్ట్ ఆన్సర్. సో గుర్తుపెట్టుకోండి, యుఎస్ కోర్ట్ సిస్టమ్ ఇస్ డివైడెడ్ ఇంటూ 2 అడ్మినిస్ట్రేటివ్లీ సపరేట్ సిస్టమ్. అందులో ఒకటి ఫెడరల్ అండ్ స్టేట్. సో ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ బ్రాంచెస్ ఆఫ్ గవర్నమెంట్. సో వన్ ఆఫ్ ద యూనిక్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఈజ్ దట్ నాట్ విత్ స్టాండింగ్ ద అడాప్షన్ ఆఫ్ ఏ ఫెడరల్ సిస్టమ్ అండ్ existence of central act and state acts in their respective sphere. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్ హ్యాస్ జనరల్లీ ప్రొవైడెడ్ ఫర్ ఏ సింగిల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్. సింగిల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ టు అడ్మినిస్టర్ బోత్ యూనియన్ అండ్ స్టేట్ లాస్. సో అపెక్స్ ఆఫ్ ద ఎంటైర్ జ్యుడిషియల్ సిస్టమ్ ఎగ్జిట్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా బిలో విచ్ ఆర్ హై కోర్ట్ ఇన్ ఈచ్ స్టేట్ ఆర్ గ్రూప్ ఆఫ్ స్టేట్స్. సో బిలో ద హై కోర్ట్ ఏంటంటే hierarchy of the subordinate courts. So option D అనేది right answer of this question. Next question, under which law it is prescribed that all proceedings in the Supreme Court of India shall be in English language? అంటే మీకు మనం ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం అంటే హైకోర్టు మరియు సుప్రీంకోర్టులో ప్రొసీడింగ్స్ అనేది ఇంగ్లీష్లోనే ఉండాలని. ఏ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్. అయితే అండర్ విచ్ లా అంటే ఏ లా ప్రకారము ఇట్ ఈస్ ప్రెస్క్రైబ్ దట్ ఆల్ ప్రొసీడింగ్స్
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా షెల్ బి ఇంగ్లీష్ లాంగ్వేజ్. అంటే ఏ లా ప్రకారము కంప్లీట్గా ఇంగ్లీష్లో ప్రొసీడింగ్లు చేయాలని చెప్పడం జరిగిందని ఇచ్చారు మనకు. సుప్రీం కోర్ట్ రూల్స్ 1966 లెజిస్లేషన్ మేడ్ బై ద పార్లమెంటా, లేదా ఆర్టికల్ 145 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలా, ఆర్టికల్ 348 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియానా. సో ఈ 4 దాంట్లో ఏంటంటే ఆప్షన్ డి. ఎందుకంటే ఆర్టికల్ 348 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే మెన్షన్స్ ద లాంగ్వేజ్, మెన్షన్ ఏంటంటే లాంగ్వేజ్ టు బి యూజ్డ్ ఇన్ సుప్రీం కోర్టు అండ్ హై కోర్టు అకార్డింగ్ టు 348. అకార్డింగ్ టు ఆర్టికల్ 348 ఏంటంటే ద లాంగ్వేజ్ ఆఫ్ ఆల్ ప్రొసీడింగ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అండ్ ఎవ్రీ హై కోర్ట్ షెల్ బి ఇంగ్లీష్. సో మీకు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఆర్టికల్ 348 గుర్తుపెట్టుకోండి. 348 ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఈ కోర్ట్స్ launched recently in India. 1. They will facilitate hearing of cases via video conferencing. Second one, they will follow the same procedures that are laid out for the bench for hearing appeals in an open court. So ఈ కోడ్ అంటే ఎలక్ట్రానిక్ కోడ్. సో ఇప్పుడు లైవ్ కూడా మనకు ప్రొసీడింగ్స్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంటే, సో గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండు కరెక్ట్ అండి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఎలక్ట్రానిక్ కోర్ట్స్ ఈ ప్రాజెక్ట్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2005. సో ఆల్ కోర్ట్స్ ఇంక్లూడింగ్ తాలూక్ కోర్ట్ విల్ గెట్ కంప్యూటరైజ్ యాజ్ పర్ ద ప్రాజెక్ట్ ఇన్ 2008 అండ్ ఆల్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్స్ వర్ ఇనిషియలైజ్డ్ అండర్ ద ప్రాజెక్ట్. సో ఇన్ 2010 ఏంటంటే ఆల్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్స్ వర్ కంప్యూటరైజ్ ద ప్రాజెక్ట్ ఆల్సో ఇంక్లూడ్ ప్రొడ్యూసింగ్ విట్నెస్ త్రూ వీడియో కాన్ఫరెన్సింగ్. సో ద జుడిషియల్ సర్వీస్ సెంటర్ ఆర్ అవైలబుల్ ఇన్ ఆల్ కోర్ట్స్ campuses. The public as well as the advocates can walk in directly and ask for the cases status, stage and next hearing date సంబంధించింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద పవర్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా టు డిసైడ్ ద డిస్ప్యూట్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ ఫాల్ అండర్. సో ఇది ఆల్రెడీ మీకు చెప్పాను మీకు, ఇది ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అని. సో ఆప్షన్ బి. సో ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 131. సో ఇది అడగవచ్చు మనకు, ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి. సో the original jurisdiction of the Supreme Court, Article 131, has power to decide disputes between Government of India and one or more states, and between the Government of India, any state or states on one side, and one or more other states on other side, including between two or more states. So, this is good. Option B is the right answer of this question. Next question. Electoral disputes arising out of presidential and vice presidential election are settled by. సో మీకు ఆల్రెడీ చెప్పాను, రాష్ట్రపతి ఎలక్షన్స్ అండ్ ఉపరాష్ట్రపతి ఎలక్షన్ సంబంధించిన ఏమైనా కనుక ఎన్నికలు కనుక ఏమైనా వివాదాలు కనుక ఉంటే ఆ డిస్ప్యూట్స్ని కనుక సెటిల్ చేయడం, అంటే డిస్ప్యూట్స్ పైన డిసిజన్ ఎవరు తీసుకుంటారంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో అండర్ ఏ ఆర్టికల్ కింద కూడా అడగవచ్చు కాబట్టి ఆర్టికల్ 71 క్లాస్ ఏ. సో నేను ఏం చెప్తున్నానంటే గ్రూప్ 2లో మనకు ఎక్కువ బిట్స్ రావచ్చే అవకాశం ఉంది. సో మనకు ఆర్టికల్గా కూడా కొన్ని గుర్తుపెట్టుకుంటే బెటర్, అంటే ఇంపార్టెంట్ ఆర్టికల్ సంబంధించి గుర్తుపెట్టుకుంటే కొంచెం ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ఇండియన్ జ్యుడిషియరీ ఇస్ నాట్ కరెక్ట్ అడిగారు మనకు. ఆప్షన్ ఏ, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ నాట్ ప్రొవైడెడ్ ఫర్ డబుల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ యాజ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. సెకండ్ వన్, ది ఆర్గనైజేషన్ ఆఫ్ ద సబార్డినేట్ జ్యుడిషియరీ ఇన్ ఇండియా varies slightly from state to state. Option C, every state in India has separate high court. Option D, the Supreme Court has issued direction to constitute all India judicial service to bring about uniformity in designation of officer in criminal and civil side. సో ఈ 3-4 దాంట్లో మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఏంటంటే, ఎందుకంటే ఆప్షన్ సి, ప్రతి స్టేట్కి హైకోర్టు లేదు అండి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది నాట్ కరెక్ట్, మిగతా 3 కరెక్ట్. ఎందుకంటే కొన్ని స్టేట్కి 2-3 స్టేట్లు కలిపి ఒక హైకోర్టు ఉండడము, ఆర్ స్టేట్ ప్లస్ యూనియన్ టెరిటరీ కూడా హైకోర్టు ఉండడం. సో మనం స్టేట్ జ్యుడిషియరీ ఎప్పుడు మనం దీనిపైన డిస్కస్ చేసాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఈ క్లాస్లో మన ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే మనం యూనియన్ ఎగ్జిక్యూటివ్, యూనియన్ లెజిస్లేచర్ అండ్ యూనియన్ జ్యుడిషియరీని మనం క్వశ్చన్ సాల్వ్ చేయడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ క్లాస్ ఏంటంటే స్టేట్ లెజిస్లేచర్ అండ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ అండ్ స్టేట్ జ్యుడిషియరీ పైన మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తాం ఖచ్చితంగా. సో అప్పుడు మీకు ఏ హైకోర్టుకి జ్యూరిడిక్షన్ దేని కిందికి వస్తుంది, అంటే ఏ ప్రాంతం దేని కిందికి వస్తుంది, ఏ హైకోర్టు దేని కిందికి వస్తుంది అనేది మనం ఖచ్చితంగా నేర్చుకుంటున్నాం. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ కోర్ట్ రికార్డ్, ఇట్ ఇంప్లైస్ దట్. ఆప్షన్ ఏ, ఇట్ హ్యాస్
to keep a record of its decision. Option B, all its decisions have evidentiary value and cannot be questioned in any court. Option C, it has the power to punish for its contempt. Option D, no appeal can be made against its decision. సో మనకి అడిగింది ఏమిటి, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ కోర్ట్ టు రికార్డు. అది ఏదైతే కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఉందో ఆ కోర్ట్ ఆఫ్ రికార్డులో ఏం చేస్తుంది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 129 ఏంటంటే సుప్రీం కోర్ట్ హ్యాస్ ద కోర్ట్ ఆఫ్ రికార్డ్. బై కోర్ట్ ఆఫ్ రికార్డ్ మీన్ 2 థింగ్స్ ఉందండి. అందులో ఒకటి ఏంటంటే ప్రొసీడింగ్ విల్ బి ఇన్ రైటింగ్. ప్రొసీడింగ్స్ ఏదైతే ఉంటాయో విల్ బి ఇన్ రైటింగ్. సెకండ్ వన్, దట్స్ ఇట్స్ ఆర్డర్ విల్ బి బైండింగ్ అపాన్ ఆల్ కోర్ట్స్ విత్ ఇన్ టెరిటరీ ఆఫ్ ఇండియా. సో ఇట్స్ డిసిషన్ హ్యాస్ ఎవిడెన్షియరీ వాల్యూ అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మినిమం నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ రిక్వైర్డ్ ఫర్ హియరింగ్ ఎనీ కేస్ ఇన్వాల్వింగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో 10, 9, 7, 5. సో మినిమం ఎంత మెంబర్స్ ఉండాలి జడ్జెస్లో ఒక ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సంబంధించిన మన కనుక ఒక కేసు సంబంధించి ఉంటే ఆ హియరింగ్కి మినిమం నెంబర్ ఆఫ్ జడ్జెస్ అని అడగడం జరిగింది. అయితే ఎంత మెంబర్స్ అంటే 5 మెంబర్స్ అండి. సో మినిమం 5 జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ హియరింగ్ ఎనీ కేస్ ఇన్వాల్వింగ్ ఇంటర్ప్రిటేషన్. ఇది గుర్తుపెట్టుకోండి, మసాలా వచ్చింది. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ హియరింగ్ ఎనీ రిఫరెన్స్ టు ఇట్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ మే రిజైన్ హిస్ ఆఫీస్ బై రిటన్ ఏ లెటర్ టు చీఫ్ జస్టిస్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, లా మినిస్టర్. సో రాజీనామాల గురించి మనం ఎక్కువగా మధ్య ఆడుతుంటారు కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఇస్తారంటే ప్రెసిడెంట్కి. ద జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కెన్ టెండర్ హిస్ రిజిగ్నేషన్ బై అడ్రసింగ్ ఏ లెటర్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, who among the following shall have the right of audience in all courts in the territory of India in performance of his duties? Option A, Advocate General. Option B, Attorney General. Option C, Additional Advocate General. Option D, none of the above. అంటే ఎవరికి రైట్ ఉంది, రైట్ ఆఫ్ ఆడియన్స్గా ఇన్ ఆల్ కోర్ట్స్ అంటే భారతదేశంలో ఉన్న ప్రతి కోర్టులో ఒక రైట్ ఆఫ్ ఆడియన్స్కి ఏ హక్కు అని ఎవరికి ఉందంటే అది కూడా పర్ఫార్మెన్స్ ఆఫ్ హిస్ డ్యూటీ సంబంధించింది. ఎవరికి ఉందంటే గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో AGI, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా హ్యాస్ అ రైట్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ ఆల్ కోర్ట్స్ ఇన్ ఇండియా. హీ ఆల్సో రైట్ టు పార్టిసిపేట్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే రైట్ టు పార్టిసిపేట్ ఒకటి ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద పార్లమెంట్. సో రైట్ టు పార్టిసిపేట్ ఇన్ పార్లమెంట్ కూడా ఎవరికి ఉందంటే అటార్నీ జనరల్. అండ్ రైట్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ ఆల్ కోర్ట్స్ కూడా ఎవరికి ఉందంటే అటార్నీ జనరల్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. మీకు ఆల్రెడీ దీనిపైన సంబంధించిన క్వశ్చన్ అనేది మనం కాన్స్టిట్యూషనల్ బాడీస్ అప్పుడు మీకు చెప్పడం జరిగింది. అది దాంతోపాటు ఎగ్జిక్యూటివ్ కూడా మనం ఇండియన్ ఎగ్జిక్యూటివ్ అప్పుడు కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏ హైకోర్ట్ ఈజ్ అపాయింటెడ్ బై ద. ఆప్షన్ ఏ CJI అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ బి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆప్షన్ డి ఏ కొలిజియం. సో ఒక ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం యొక్క హైకోర్టు ఏదైతే ఉందో మన హైకోర్టు సంబంధించింది అంటే హైకోర్టు న్యాయమూర్తిని ఎవరు అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు అనేది మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఎవరు నియమిస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ది చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విత్ ద కన్సల్టేషన్. ఎవరు కన్సల్టేషన్ అవుతారంటే విత్ ద కన్సల్టేషన్. ఎవరికి కన్సల్టేషన్ అవుతారంటే విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టు అండ్ గవర్నర్ ఆఫ్ స్టేటు. అంటే ఇప్పుడు మన తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ కనుక నియమించాలంటే ముందుగా భారత రాష్ట్రపతి గారు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ని కన్సల్టేషన్ అయ్యి అండ్ మన రాష్ట్రం యొక్క గవర్నర్ ఎవరైతే ఉన్నారో గవర్నర్ కూడా కన్సల్టేషన్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించడం జరుగుతుంది. ఎవరంటే భారత రాష్ట్రపతి గారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అప్ టు వాట్ ఏజ్ కెన్ ది జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ సర్వ్. అంటే ఏ ఏజ్ వరకు సుప్రీంకోర్టు అతను జడ్జిగా సర్వ్ చేయవచ్చు అని మనం అడిగారు. సో ఎన్ని సంవత్సరాలు అంటే 65 సంవత్సరాలు. సో జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్టు కెన్ సర్వ్ అప్ టు 65 ఇయర్స్ ఆఫ్ ఏజ్. బట్ మినిమం ఏజ్ ఇక్కడ అడగలేదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. మినిమం ఏజ్ ఎంత ఉండాలని లేదు, కానీ ఏ ఏజ్ వరకు
సర్వ్ అంటే పదవిలో ఉండొచ్చు అంటే జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు ఉండొచ్చు అంటే 65 సంవత్సరాలు 65 ఇయర్స్. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1. ద ఓత్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ ఈస్ అడ్మినిస్టర్డ్ బై ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్. సెకండ్ వన్, ద ఓత్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఈస్ అడ్మినిస్టర్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇందాక ఏం చెప్పానంటే క్వశ్చన్లు ఏంటంటే ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు అంటే భారత రాష్ట్రపతి గారు. అది కూడా భారత ప్రధాన న్యాయమూర్తిని సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిని కన్సల్టేషన్ అయ్యి మరియు మనం ఏదైతే స్టేట్లో నియమించాలంటే ఆ స్టేట్ యొక్క గవర్నర్ కూడా కన్సల్టేషన్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమిటంటే ఓత్ అంటే ప్రమాణ స్వీకారానికి అంటే ఒక హైకోర్టు జడ్జి యొక్క ప్రమాణ స్వీకారానికి ఎవరు చేపిస్తారు అంటే అడ్మిషన్ ఎవరు చేపిస్తారు అంటే ఇక్కడ గవర్నర్ గారు ఇచ్చారు. అండ్ సెకండ్ ఏమి ఇచ్చారు, సుప్రీంకోర్టు జడ్జి యొక్క ప్రమాణ స్వీకారానికి ఎవరు చేపిస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఇచ్చారు. సో గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ కరెక్ట్. ఎందుకంటే ఓత్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ ఈజ్ అడ్మినిస్టర్డ్ బై ద గవర్నర్ ఆఫ్ స్టేట్ అండ్ ఓత్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్టు ఈజ్ అడ్మినిస్టర్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, in which year was the collegium system for the appointment of judges adopted by the Supreme Court of India? సో అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఏదైతే ఉందో ఈ కొలిజియం సిస్టమ్ అనేది ఎప్పుడు అడాప్ట్ చేశారని ఇవ్వడం జరిగింది. 1993నా, 96ఆ, 2000నా లేకపోతే 2004ఆ? సో ఎప్పుడు అంటే ఇది ఈ కొలిజియం సిస్టమ్ అనేది ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ అడాప్టెడ్ బై ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు అంటే 1993. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. కొలిజియం సిస్టమ్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ అడాప్టెడ్ బై ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు అంటే 1993. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో ఏదైతే వ్రిట్స్ ఉన్నాయో హేబియస్ కార్పస్, మాండమాస్ అండ్ ప్రొహిబిషన్, సర్చరారీ, కోవారెంట్, దానికి సంబంధించిన మీనింగ్ అని మనకు అడగడం జరిగింది. సో హేబియస్ కార్పస్ ఏంటంటే లెట్ us హ్యావ్ ద బాడీ అంటే వితిన్ 24 అవర్స్లో ఒక అరెస్ట్ పర్సన్ని మెజిస్ట్రేట్లో సబ్మిట్ చేయాలి, అది కూడా వితౌట్ ట్రావెలింగ్ టైం. సో ఏ అనేది 4 వస్తుంది. ఏ 4 వస్తుందంటే మనం దీన్ని ఎలిమినేషన్ అంటే ఏని ఎలిమినేషన్ చేయవచ్చు. నెక్స్ట్ మన దగ్గర ఏముంది ఇప్పుడు బి, మాండమాస్ అంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. వి కమాండ్ అంటే థర్డ్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ అంటే దీన్ని ఎలిమినేషన్ చేయవచ్చు. సో మన దగ్గర బి అండ్ సి ఉంది. ప్రొహిబిషన్ అంటే వ్రిట్ టు సబార్డినేట్ కోర్ట్స్. సో ఏదైతే కొన్ని వ్రిట్స్ సంబంధించి ఉన్నాయో అవి సబార్డినేట్ కోర్ట్స్ ఇవ్వడం. సో వ్రిట్ టు సబార్డినేట్ కోర్ట్స్ అంటే ఇక్కడ 5 వస్తుంది అంటే ఆప్షన్. సో ఇక్కడ కూడా మనకు చూడండి చాలా ఈ విధంగా మనకు ఈ టీఎస్పీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా వరకు ఈ విధంగా అడగడం జరుగుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో మనకి ఎంత కాన్సెప్చువల్గా మనం నేర్చుకుంటేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ సర్చరారీ. సో ఇది దేనికి సంబంధించిందంటే బీ మోర్ ఫుల్లీ ఇన్ఫార్మ్డ్ అంటే ఇది ఫస్ట్ వస్తుంది అంటే ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో కోవారెంట్ ఏంటంటే బై విచ్ అథారిటీ. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ రెస్ట్ విత్ ఏ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, బి ది హై కోర్ట్స్, సి లా కమిషన్, డి బోత్ ఏ అండ్ బి. సో పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఏదైతే ఉందో అది రెస్ట్ విత్ ఎవరికైనా అడగడం జరిగింది. సో ఈ రెండు కరెక్ట్ అండి. పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండ్ హైకోర్టు. సో ది పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ రెస్ట్ విత్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండ్ హైకోర్ట్స్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఇండియా జ్యుడిషియల్ రివ్యూ ఇంప్లాయిస్. సో ఇండియాలో జ్యుడిషియల్ రివ్యూ అనేది మనకు ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు, ద పవర్ ఆఫ్ ద జ్యుడిషియరీ టు ప్రొనౌన్స్. సో ఇన్ ఇండియా జ్యుడిషియల్ రివ్యూ ఇంప్లాయిస్ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే ది పవర్ ఆఫ్ జ్యుడిషియరీ. సో ది పవర్ ఆఫ్ ద జ్యుడిషియరీ టు ప్రొనౌన్స్ అపాన్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ లాస్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఆప్షన్ బి, ది పవర్ ఆఫ్ ద జ్యుడిషియరీ టు క్వశ్చన్ ది విజ్డమ్ ఆఫ్ ది laws enacted by the legislature. Option C, the power of the judiciary to review all the legislative enactment before they are assented to by the president. Option D, the power of the judiciary to review its own judgment given earlier in similar or different cases. సో మనకి అడిగింది ఏమిటి, జ్యుడిషియల్ రివ్యూ గురించి, అది కూడా మన భారతదేశంలో.
సో జ్యుడిషియల్ రివ్యూ యొక్క మీనింగ్ ఏంటంటే పవర్ ఆఫ్ సుప్రీం కోర్టు ఆర్ హైకోర్టు ఏంటంటే టు ఎగ్జామిన్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ఎనీ లా. సో కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ఎనీ లా. సో ఆప్షన్ ఏ అనేది మీకు అర్థమైందంటే ద పవర్ ఆఫ్ జ్యుడిషియరీ టు ప్రొనౌన్స్ అపాన్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ లా అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఇది కరెక్ట్. సరే బీసీడీ చూద్దాం. బీసీ ఏమి ఇచ్చారంటే పవర్ ఆఫ్ జ్యుడిషియరీ టు క్వశ్చన్ విజ్డమ్ ఆఫ్ లా ఎనెక్టెడ్ బై ద లెజిస్లేచర్. సో ఇది రాంగ్ అండి. ఒకవేళ లెజిస్లేచర్లో ఏమైనా ఒక యాక్ట్ ఉంటే ఆ యాక్ట్ని జ్యుడిషియల్ రివ్యూ చేయవచ్చు. బట్ ఇక్కడ ఏమిచ్చారు క్వశ్చన్ టు విజ్డమ్ ఆఫ్ లా ఎనెక్టెడ్ బై ద లెజిస్లేచర్ ఇచ్చారు. సో ఇది రాంగ్. ద పవర్ ఆఫ్ ద జ్యుడిషియరీ టు రివ్యూ ఆల్ ద లెజిస్లేటివ్ ఎనాక్ట్మెంట్ బిఫోర్ దే ఆర్ అసెంటెడ్ బై ద ప్రెసిడెంట్. సో ఇది రాంగ్. బిఫోర్ ఎలా ప్రెసిడెంట్ అసెంట్ చేయకముందు ఎలా చేస్తారండి? ఒక యాక్ట్ కంప్లీట్గా ఉంటేనే అంటే యాక్ట్ త్రూ వస్తేనే దాని తర్వాత దాని జ్యుడిషియల్ రివ్యూ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది కూడా సి అని కూడా రాంగ్. ఆప్షన్ డి చూద్దాం. ది పవర్ ఆఫ్ ద జ్యుడిషియరీ టు రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జ్మెంట్ గివెన్ ఎర్లియర్ ఇన్ సిమిలర్ డిఫరెంట్ కేసెస్. సో ఇది జ్యుడిషియల్ రివ్యూ కిందకి ప్లస్ అవుతుంది కాదు, ఎందుకంటే పవర్ ఆఫ్ జ్యుడిషియరీ మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇంతవరకు ఏంటంటే మనం యూనియన్ జ్యుడిషియరీ. సో యూనియన్ జ్యుడిషియరీ పైన మనం క్వశ్చన్ అనేది కంప్లీట్గా సాల్వ్ చేశాము. అయితే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా వరకు ఏంటంటే మనకు యూనియన్ జ్యుడిషియరీ పైన అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఎక్కువగా న్యూస్లో ఉందంటే సెంటర్కి ఈ కొలిజన్ సిస్టమ్ పైన ఒకటి, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఒకటి, అండ్ దాంతోపాటు ఏదైతే అంటే సీనియర్ మోస్ట్ జడ్జెస్ అంటే కొంతవరకు అదొకటి, అండ్ లాంగెస్ట్ పీరియడ్ అనేది. సో ఎక్కువగా న్యూస్లో ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో మనకు దీనిపైన కూడా అంటే ఎలా ఆడుతున్నారంటే క్రోనాలజికల్ ఆర్డర్ అడగవచ్చు క్వశ్చన్ అనేది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్ కూడా. సో లాంగెస్ట్ సర్వ్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో కొన్ని ఆర్డర్ చెప్తాను ఎందుకంటే మనకు దీనిపైన అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. చాలా అంటే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎక్కువగా ఆ పదవిలో ఉన్నారు ఎవరంటే ఫస్ట్ ఎవరంటే జస్టిస్ వైవి చంద్రచూడ్. ఎన్ని సంవత్సరాలు అంటే 7 years 4 months. సెకండ్ వన్ ఎవరంటే జస్టిస్ భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా. ఇతను ఎన్ని సంవత్సరాలు ఉన్నారంటే 4 years 5 months. 4 years 4 months అండి. థర్డ్ వన్ జస్టిస్ ఏఎన్ రాయ్. ఇతను 3 years 9 months. ఫోర్త్ వన్ జస్టిస్ సుధీరంజన్ దాస్ 3 years 7 months. ఫిఫ్త్ వన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ 3 years 3 months. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ప్రజెంట్ ఎవరైతే ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో అతను 14th లాంగెస్ట్ సర్వ్డ్ సిజేఐ ఎవరంటే జస్టిస్ డివై చంద్రచూడ్ గారు. సో మీకు ఆల్రెడీ చెప్పాను వీళ్ళ ఫాదరే జస్టిస్ వైవి చంద్రచూడ్. సో ఇతను 7 years 4 months. ఇతను ఎన్ని సంవత్సరాలు అంటే 2 years 2 days. ఎవరు? జస్టిస్ డివై చంద్రచూడ్ గారు. అంటే గడిచిన ఈ 10 సంవత్సరాల్లో ఎక్కువ రోజులు కనుక పరిపాలించింది ఎవరంటే జస్టిస్ డివై చంద్రచూడ్ గారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది లాంగెస్ట్ సర్వ్డ్. సో ఫస్ట్ ఎవరంటే వైవి చంద్రచూడ్ గారు, అండ్ సెకండ్ వన్ ఎవరంటే భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా, అండ్ థర్డ్ వన్ ఎవరంటే జస్టిస్ ఏఎన్ రాయ్, ఫోర్త్ వన్ ఎవరంటే జస్టిస్ సుధీరంజన్ దాసు, ఫిఫ్త్ వన్ ఎవరంటే కేజీ బాలకృష్ణన్. అయితే ఒకవేళ మనకు ఇప్పుడు ప్రజెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి 14th లాంగెస్ట్ సర్వ్డ్ సిజే ఎవరంటే జస్టిస్ డివై చంద్రచూడ్ గారు. అండ్ ఇతను ఇప్పుడు ప్రజెంట్ ఎన్నో వాడంటే 50వ భారతదేశం యొక్క సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి 50వ. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. 58th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే డివై చంద్రచూడ్ గారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అయితే షార్టెస్ట్ పీరియడ్, సో షార్టెస్ట్ టర్మ్స్ సిజేఐగా ఎవరు ఉన్నారంటే ఇలా కూడా అడగవచ్చు కాబట్టి. సో ఎవరు అంటే కేఎన్ సింగ్ 17 రోజులు. సెకండ్ వన్ జస్టిస్ కేఎన్ సింగ్ గారు, అండ్ జస్టిస్ ఎస్ రాజేంద్ర బాబు 29 days. థర్డ్ వన్ జస్టిస్ 𝗳𝗧𝗏 షా, ఇతను 35 days. ఫోర్త్ వన్ జీబీ పట్నాయక్ 40 days. ఫిఫ్త్ వన్ ఉమేష్ లలిత్. మీకు ఆల్రెడీ చెప్పాను రీసెంట్గా ఇతను పదవీ కాలం అయిపోయిందని. సో ఇది ఎన్ని రోజులు అంటే 73 days.
సో మనకు లాంగెస్ట్ టర్మ్స్ సీజీఐగా అండ్ షార్టెస్ట్ టర్మ్ సీజీఐగా కూడా న్యూస్లో ఉన్నారు కాబట్టి మనకు అడిగే అవకాశం అనేది ఎక్కువగా ఉన్నది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా వరకు ఇతని పైన అడిగే అవకాశం అనేది ఉన్నది. సో ఇంకోటి ఏంటంటే ఏ స్టేట్లో ఎక్కువగా సీజీఐగా ఉన్నారంటే అంటే నెంబర్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బార్న్ ఇన్ వేరియస్ స్టేట్స్ యూనియన్ టెరిటరీస్. సో మహారాష్ట్రలో చూస్తే 7 మెంబర్స్, అదేవిధంగా కర్ణాటక అండ్ మధ్యప్రదేశ్ చూస్తే ఎంతమంది అంటే 4 మెంబర్స్, గుజరాత్ అండ్ ఒడిస్సా 3 మెంబర్స్, ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ ఏమో 5 మెంబర్స్. ఎందుకంటే మనకు క్వశ్చన్స్ అనేది ఏంటంటే ఈ విధంగా అడగవచ్చు. ఎందుకంటే ఏ స్టేట్లో నుంచి ఇంత మొన్న మనకు గ్రూప్ 1 కూడా అడగడం జరిగింది. ఏ విధంగా అంటే ఏ స్టేట్లో మహిళా ప్రాధాన్యత ఎక్కువ ఉన్నారు అసెంబ్లీస్ అన్ని అడగడం జరిగింది. సో ఇలా కూడా ఏ స్టేట్లో భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువగా ఉన్నారు అంటే వచ్చారంటే మన ఇలా కూడా వచ్చే అవకాశం అనేది ఉంది మనకు. అండ్ జమ్మూ అండ్ కాశ్మీరు, ఆంధ్రప్రదేశ్ అండ్ బీహారు అండ్ కొంతమంది ఏంటంటే పాకిస్తాన్లో పుట్టి ఇక్కడ అంటే బిఫోర్ ఇండిపెండెంట్ కూడా చాలా వరకు ఏంటంటే కూడా కొంతమంది కూడా సీజేగా నియమితులు అవ్వడం జరిగింది. అండ్ పంజాబ్, తమిళనాడు ఎంత మెంబర్స్ అంటే 2. సో మనకు క్వశ్చన్స్ అనేది ఈ విధంగా కూడా వచ్చే అవకాశం ఉన్నది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ అడిగితే ఏ స్టేట్లో ఎక్కువ అంటే మహారాష్ట్ర, దాని తర్వాత కర్ణాటక, మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్, ఒడిస్సా అండ్ యూపీ, వెస్ట్ బెంగాల్. సో ఫస్ట్ మహారాష్ట్ర, దాని తర్వాత యూపీ అండ్ వెస్ట్ బెంగాల్, దాని తర్వాత కర్ణాటక అండ్ మధ్యప్రదేశ్ అండ్ నెక్స్ట్ ఏమో గుజరాత్ అండ్ ఒడిస్సా. ఇది నెంబర్ ఆఫ్ సీజీఏ బార్న్ ఇన్ వేరియస్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీ సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. సో ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మేము చెప్పాను షార్టెస్ట్ టర్మ్స్ సీజీఐ అంటే కేఎన్ సింగ్ చెప్పాను 14 days అని, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ ఎవరంటే రాజేంద్ర బాబు అండ్ థర్డ్ వన్ ఏమో 𝗳𝗧 𝗚𝗃 అండ్ ఫోర్త్ వన్ ఏమో జీబీ పట్నాయక్, ఫిఫ్త్ వన్ ఏమో ఉమేష్ లలిత్. ఇతను రీసెంట్గా రిటైర్డ్ అవ్వడం జరిగింది. సో ఆప్షన్ ఇది కూడా మీరు రావచ్చు. ఇక్కడేమో మనకు 14th లాంగెస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 58th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే డివై చంద్రచూడ్ గారు. సో ఎన్ని రోజులు అంటే 2 years 2 days. సో ఇదంతా చాలా చాలా ఇంపార్టెంట్. మనకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైన అడిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. సో మనం ఇంతవరకు ఏంటంటే యూనియన్ జ్యుడిషియరీకి సంబంధించిన క్వశ్చన్ అన్నీ సాల్వ్ చేయడం జరిగింది. సో అన్ని విధంగా అండ్ మీకు చెప్పాను మీకు ఇందాకే ఎవరైతే ఎక్కువగా మనం న్యూస్ ఏదైతే ఎక్కువగా ఉంటాయో అవి ఎక్కువ రావడం జరుగుతుంది ఎగ్జామినేషన్లో కూడా. సో సుప్రీంకోర్టు సంబంధించిన ఎక్కువగా మన న్యూస్లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకు సుప్రీంకోర్టు పైన ఖచ్చితంగా క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ లాంగెస్ట్ షార్టెస్ట్ పీరియడ్ ఏదైతే ఉందో దీనిపైన రావచ్చు, ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్ ఉంది. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.